చేస్తాము పొలంలో పండేటివి ఇక్కడికి వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం కొనుక్కొని తినాల్సిందే సీజన్ అప్పుడు తప్పదు కదా మరి. చూడగానే అర్థమై ఉంటుంది శనక్కాయలు అండి ఇవి బుడ్డ శనక్కాయలని మన సైడ్ అంటారు కదా. సో ఊర్లో పొలంలో అయితే మన ఊర్లో అయితే పండుతాయి కదా తెలుసు కదా మనకి. వాటిని ఈరోజు కొనుక్కొని తీసుకొచ్చాను అనమాట. ఒక కట్ట వచ్చేసి 30 రూపాయలు తీసుకున్నారు. వాటిని ఇలా వలిచేసాను అనమాట. వీటిని వలుచుకొని ఇందులో కొంచెం టమాటాలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే కారం, కొంచెం ఉప్పు, దీంతో పాటు మనం చాట్ మసాలా అనమాట. అంటే సలాడ్లో వేసుకుంటాం కదా ఫ్రూట్స్ ఎల్లో కానీ లేకపోతే ఇలా చాట్ చేసేటప్పుడు అది వేస్తే బాగుంటుంది. సో అది వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. ఇందులో నిమ్మకాయ పిండుకొని కొంచెం మిక్చర్ వేసుకొని తింటే ఇంకా స్పైసీగా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా స్పైసీగా మన ఊర్లో లేకుండా దూరంగా వెళ్ళినప్పుడు కొన్ని బాగా గుర్తొస్తుంటాయి. మిస్ అయిన అన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట. అదే నేను మార్కాపురంలో ఉన్నప్పుడు అయితే మా అమ్మ నాకు సీజన్లో ప్రతిసారి వచ్చి ఇచ్చిపోతుంటారనమాట మార్కాపురంలో ఉన్నప్పుడు. ఎందుకంటే మనకి పొలంలో పండిస్తారు కాబట్టి సో ఇచ్చిపోతారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఏం చేద్దాం మరి, మన ఊరిని మిస్ అయితే ఇలాంటివి కూడా మిస్ అవుతాం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి సీజన్లో ఏది దొరికితే ఖచ్చితంగా తినాలనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇలాంటివి పిల్లలకి ట్రై చేసి పెట్టండి. బయట ఫుడ్ తినాలని అనిపించదు. మన ఆరోగ్యాన్ని మనం ఎంత తక్కువగా అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇంట్లోనే చేసి పెట్టడం అనేది అలవాటు చేయండి పిల్లలకి. చూసారా, దీంట్లో ఇంకా మిక్చర్ కలుపుకొని ఆలు భుజే కానీ ఇలా కలుపుకొని తింటే ఇంకెంత బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనకు సీజన్లో దొరికినప్పుడు పొలంలో అంటే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.